యాక్చువల్గా మ్యామ్ ఒక 1 year బ్యాక్ జస్ట్ ఫర్ మాస్టర్ చెకప్కి వెళ్ళాను. అల్ట్రాసౌండ్ ప్యాకేజ్లో ఇస్తే నేను అల్ట్రాసౌండ్ తీయించుకున్నాను. అప్పుడు వాళ్ళు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్పేసరికి ఐ వాజ్ షాక్డ్. తర్వాత మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మీ దగ్గరకు వచ్చాను. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు వెంటనే అవి చూసేసి లేదు కంపల్సరీ లాప్రోస్కోపీ అవసరము, చాలా జాగ్రత్తగా చేస్తాను, ఇంకా పెళ్ళి అవ్వలేదు, పిల్లలు కూడా అవ్వాలి కాబట్టి చాలా జాగ్రత్తగా కట్స్ అది స్టిచెస్ ఏం కనిపించకుండా సూచెస్ ఏం కనిపించకుండా నీట్గా చేస్తానని చెప్పారు. కాకపోతే నేనేంటంటే నాకు ఎంత సీరియస్నెస్ తెలియదు కాబట్టి నేను సరే చూద్దాంలే, ఐ వాజ్ అసిమ్టమాటిక్, నాకు అసలు ఏం సిమ్టమ్స్ లేకుండే, 0 symptoms. సరే చూద్దాంలే సిమ్టమ్స్ ఏవి లేవు కదా అనేసి నేను అనుకున్నాను. బికాజ్ మెడికల్ సర్జరీ కూడా ఎందుకు అడ్వైజ్ చేస్తామంటే బికాస్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ అండ్ లొకేషన్. అండ్ ఇంకోటి మనకు 2 ఫైబ్రాయిడ్స్, ఒకటి ఆల్మోస్ట్ 6 to 7 centimeters, ఇంకోటి 4 to 5 centimeters, అది కూడా లోవర్ యూట్రైన్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ నియర్ టు సర్విక్స్. సో అది అంత అంటే కొంచెం కాంప్లికేటెడ్ అండ్ రిస్కీ కేసు. మీరు ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ స్టిల్ దెన్ నాకు సిమ్టమ్స్ లేవు కాబట్టి నేను నేను అనుకున్నాను. నా వచ్చా చెక్ చేశాక మీరు చెప్పినట్టే జరిగింది. మా బ్రదర్కి, పద్మారావు బ్రదర్కి, తనకి 10 long years అసలు కన్సీవ్ అవ్వలేదు, పిల్లలు లేరు, వాళ్ళు కూడా చాలా టఫ్ టైప్ చూసారు. మీ వల్ల జస్ట్ IVF వల్ల ట్విన్స్ పుట్టారు, బేబీ బాయ్ బేబీ గర్ల్. దే ఆర్ సో మచ్ హ్యాపీ, వెరీ హ్యాపీ. లక్కీ పార్ట్ ఏంటంటే పద్మరావు గారి తరఫు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కన్సీవ్ అయ్యారు మన దగ్గర. అవును. సో నేను మీరు చెప్పినట్టే అది ఇంకా పెరిగింది, తగ్గడము అలానే ఉండడం కాకపోగా ఇంకా కొంచెం పెరిగింది. ఇంకా నేను వెంటనే వచ్చేసాను మీ దగ్గరికి. ఇంకా యు ఆర్ ద ఓన్లీ వన్ ఫర్ అస్. ఇక్కడికి వస్తే మీరు వెంటనే ఆ సీరియస్నెస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు అప్పుడు అర్థమైతే 1 dayలో ప్లాన్ చేసేసాం సర్జరీ. నేను ఆ 1 dayలో నాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా భయపెట్టించారనమాట. ఇది చాలా సివియర్ కండిషన్, పెద్ద సైజు ఉంది, అల్ట్రాసౌండ్ పంపిస్తే మా ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్స్ నర్సెస్ వాళ్ళు ఉన్నారు, మామూలుగా రేపు నాకు సర్జరీ ఉంది స్వప్న మేడం దగ్గర అంటే మీరంటే అందరికీ తెలుసు. అవునా, కాకపోతే ఇది చాలా పెద్ద సర్జరీ, ఇట్ విల్ టేక్ అవర్స్ టుగెదర్, ఓపెన్ సర్జరీ అవుతుంది, ఇవన్నీ చెప్పారు. నేను ఇక్కడికి రాకముందు కూడా చాలా టెన్షన్ పడ్డా, ఏడ్చాను. కానీ మీరు మాత్రం ఇక్కడికి వచ్చాక ఆస్ టుగెదర్ చేయాల్సిన సర్జరీ ఓన్లీ 2 hours కంప్లీట్ చేశారు. అది కూడా ఓపెన్ సర్జరీ కాకుండా ఓన్లీ లాప్రోస్కోపీతో. యాక్చువల్గా ఇట్లాంటి కేసులో ఇంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు యూట్రస్ కూడా తీసేయాల్సిన అవసరం పడుతుందంట. వెజైనా దగ్గర కట్, లేకపోతే కింద కట్, ఇవన్నీ ఉంటాయంట. కాకపోతే మీరు అవన్నీ ఏమీ లేకుండా చాలా స్మూత్గా ఓన్లీ లాప్రోస్కోపీతో విత్ ఇన్ 2 hours కంప్లీట్ చేసేదారు. ఏమీ కాంప్లికేషన్స్ రాలేవు నాకు. నిన్న సర్జరీ అయిపోయిన తర్వాత కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు గుర్తుంటే, మేడం సక్సెసా, యూట్రస్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, యువర్ యూట్రస్ ఇస్ ఫైన్, వెరీ మచ్ ఫైన్, మీరు రెస్ట్ తీసుకోండి అన్నారు. నేను ఇంకా వెంటనే మీరు వెళ్ళాక కూడా ఐ వాజ్ సో యాక్టివ్, నేను అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఐ ఆమ్ వెరీ మచ్ ఫైన్, నాకు అసలు ఏమీ కానట్టుంది. నేను ఇప్పుడు హాయిగా నడవగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను, వాష్రూమ్ వెళ్ళగలుగుతున్నాను, ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాను కూడా. యాక్చువల్గా ఇట్స్ ఓన్లీ బికాజ్ అసలు లేదు. సో మై సజెషన్ అండ్ మై అడ్వైస్ ఇస్ టు ఎవ్రీ వన్, మీకు ఏమన్నా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫైబ్రాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఏది ఉన్నా కానీ కూడా ఐ వుడ్ సజెస్ట్ స్వప్న చేకూరి మ్యామ్, గైనకాలజిస్ట్. షీఈస్ అన్ ఇన్క్రెడిబుల్ డాక్టర్ who will save your life and who will save your health, uterus, and I can say everything. Ma'am, thank you so much. I owe my life. Thank you so much, ma'am. Okay, and hope for a good news shortly. Sure, definitely. Okay.